మరి నివసించినప్పుడంట మరి ఆయన నీడను మనము విశ్రమిస్తే ఏ రీతిగా ఉంటుందంటే మరి చూడండి, ఎంతో సురక్షితంగా మనం ఉండగలుగుతామంటండి, ఎంతో క్షేమంగా మనం ఉండగలుగుతామంట. దావీదు గారు మరి తన కీర్తనలో ఈ రీతిగా రాస్తున్నాడు. అదే రీతిగా రూతు గ్రంథంలో 2వ అధ్యాయములో మరి 12వ వచనంలో కూడా చూసినప్పుడు బోయజు చెప్తున్నాడు, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నున్నట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. నువ్వు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రిందకి నువ్వు వచ్చావమ్మా, ఆయన నీకెంతో క్షేమం ఉంది ఇక్కడ, అంత మాత్రమే కాదు కానీ నీకు సంపూర్ణమైన బహుమానాన్ని దేవుడు ఇస్తాడు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారన్నమాట. అంటే ఆవిడ మరి మోయాబు దేశస్థురాలండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే శాపగ్రస్తమైన వంశం. ఆ శాపగ్రస్తమైన వంశంలో నుంచి మరి నయోమిలో ఉన్న దేవుడిని చూసి ఆకర్షింపబడి ఈ దేవుడు నాకు కావాలి అని మోయాబుని విడిచిపెట్టి మనస్ఫూర్తిగా విడిచిపెట్టాలండి. మీరు లోకాన్ని మనస్ఫూర్తిగా విడిచిపెట్టాలి. దేవునిలోకి రావడం అంటే లోకాన్ని ప్రేమిస్తూ దేవుళ్ళలోకి రావడం కాదు, కానీ లోకాన్ని పూర్తిగా మీరు విసర్జించాలి, విడిచిపెట్టాలి. అప్పుడు బెత్లెహేములోనికి ఆమె మరి నయోమితో ప్రయాణం చేసి వచ్చిందండి. రావడమే కాదు కానీ ఆమె కష్టపడి జీవించడానికి ఇష్టపడింది. కొద్ది కాలము మరి మనము కష్టపడవలసి వస్తుంది. ఇష్టంతోటే చేస్తే ఏది కూడా మనకు కష్టం అనిపించదు. అదే రీతిగా ఆమె ఇష్టంతో కష్టపడింది, అందుకే ఆమెకేమీ కష్టం అనిపించలేదు. చాలా మరి చక్కగా పనిచేసింది. ఆమె పనిచేసి ఆహారాన్ని సంపాదించుకుంది. ఆమె యొక్క మరి పరిస్థితిని చూచిన దేవుడు ఒక దినాన్ని ఆమెని దర్శించాడు. ఇక్కడ బోయజు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా కనబడుతున్నాడు. ఆ బోయజు ఆమెను చూశాడు, ఆమె కష్టజీవని తెలుసుకున్నాడు. ఆమె మోయాబును పూర్తిగా విడిచిపెట్టి దేవుని ప్రజల్ని కోరుకుందని ఆయన గమనించి ఆయన చెప్తున్నాడు, ఇశ్రాయేలుల మరి దేవుడైన యెహోవా రెక్కల క్రిందకు నువ్వు వచ్చేసావమ్మా, నీకు ఇక్కడ విశ్రాంతి ఉంది, నీకు నెమ్మది ఉంది, ఇక్కడ నీకు సంపూర్ణమైన బహుమానం అనేటువంటిది దేవుడు నీకు ఇస్తాడు, నువ్వు యోగ్యురాలు అని నా జనులందరూ ఎరుగుదురు అని చెప్పి నువ్వు కొద్దివారిని గొప్పవారిని వెంబడించలేదు, కానీ మరి నువ్వు దేవుని ఎడల ఎంతో నమ్మకంగా యథార్థంగా మరి చక్కగా నువ్వు జీవిస్తూ ఉన్నావు. నీ సత్ప్రవర్తన అనేటువంటిది మొదటి కంటే మరి కడప